ఐఎన్ఎస్ వాగ్షీర్లో రాష్ట్రపతి ముర్ము అరుదైన రికార్డు. కార్వార్, కర్ణాటక. భారత్ గర్వించదగ్గ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆకాశంలో యుద్ధ విమానాల్లో విహరించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పుడు సముద్ర గర్భంలో సాహసయాత్ర చేశారు. డిసెంబర్ 28న కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం వద్ద ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామిలో ఆమె ప్రయాణించి సరికొత్త చరిత్ర సృష్టించారు. కథనంలోని ముఖ్యాంశాలు: కలాం తర్వాత రెండో రాష్ట్రపతి. భారత అమ్ముల పొదిలోని అత్యాధునిక జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. దాదాపు 19 ఏళ్ల క్రితం 2006లో దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విశాఖపట్నంలో జలాంతర్గామిలో ప్రయాణించి మొదటి రికార్డు సృష్టించారు. తొలేసి సాంకేతికతతో తయారైన కల్వరి తరగతికి చెందిన జలాంతర్గామిలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఆమె చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. 2 గంటల సాహసయాత్ర. సుమారు 2 గంటల పాటు సముద్రం లోతుల్లో సాగిన ఈ ప్రయాణంలో రాష్ట్రపతి జలాంతర్గామి పనితీరును స్వయంగా పరిశీలించారు. నౌకాదళ అధికారులు ఆమెకు సబ్మెరైన్లోని ఆపరేషన్లు, శత్రువుల కన్నుగప్పే వ్యూహాలను వివరించారు. సర్వవిధ దళాల ప్రయాణం. ఇప్పటికే సుఖోయ్ -30 MKI రఫేల్ యుద్ధ విమానాల్లో గగనవిహారం చేసిన ముర్ము ఇప్పుడు సముద్ర గర్భంలో ప్రయాణించడం ద్వారా త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయింది. ఐఎన్ఎస్ వాగ్షీర్ ప్రత్యేకతలేంటి? ఇది భారత్ నిర్మించిన అత్యంత శక్తివంతమైన ప్రాజెక్ట్ -75లో భాగమైన 6వ జలాంతర్గామి. ఇది శత్రువుల రాడార్లకు చిక్కకుండా నీటి అడుగున ప్రయాణించగలదు. సముద్రంలో మైన్లు వేయడం, నిఘా పెట్టడం మరియు క్షిపణులను ప్రయోగించడంలో దీనికి సాటి లేదు. భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు చూస్తుంటే గర్వంగా ఉంది. మన నావికుల అంకితభావం అద్వితీయం. సందర్శన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అరుదైన ప్రయాణంతో భారత రక్షణ రంగంలో మహిళా సాధికారతకు మరియు స్వదేశీ పరిజ్ఞానానికి ద్రౌపది ముర్ము ఒక నిదర్శనంగా నిలిచారు.